చెప్పి వాళ్ళు చెబితే బూతులు తిట్టారు. ఇప్పుడు కరెక్ట్ అయింది కాబట్టి రేపు అటు ఇటు అయినప్పుడు ఖచ్చితంగా మనం బగడలు అవుతాం. కాబట్టి వాళ్ళకి 4+4 మొన్న మధ్యన మార్చారు. ఇప్పుడు 5+8 అని ఒకటి, లేకపోతే 4+9 లేకపోతే 5+9 అంటున్నారు. ఆ చూచా ఆ దగ్గరలోనే ఉన్నాయా? మీరు చెప్పిన లెక్కలు గెజెట్ ప్రకటించిన లెక్కలు 4-5 సార్లు వచ్చేసారు. 8+20 అని అంటే ఆయన 4+4 దగ్గర నుంచి పెంచలా. బయట జరుగుతున్న ప్రచారం 5, 8, 5, 9 దాకా ఆయనకి ఇంకా చెప్పినట్టు మీరు, లేదా ఆయన 4 దగ్గర ఆపుతారేమో. ఎందుకంటే ఇది ప్రచారం టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, కానీ 4 దగ్గర ఆయన ఆగాడు కాబట్టి అక్కడే ఆపుతారా అని. నేను అంకిల్ వాళ్ళకి వెళ్ళదలుచుకోలేదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు ఆ విషయంలో. ఎందుకంటే అంకిల్ ఒకటి మాత్రం లేదు, ఖచ్చితంగా సత్సంబంధాలతో కొన్ని రకాల సీట్లు అనడానికి చేశారు కాబట్టి వాళ్ళు తొందర పండించే అవకాశం ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆపడానికి ప్రయత్నం చేశారు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఆయనకున్న క్వార్టర్ కూడా పనిచేస్తా ఉంది. సరే, అది నిజాలు రేపు కళ నిర్ణయిస్తారు. రేపు ఖచ్చితంగా వాళ్ళు ఓటమి అంగీకరించినట్టే ఆల్మోస్ట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ నాయకులు మాట్లాడుతూ తీర్పు చూసి కనబడతా ఉంది. ఏదైనా సరే మంచి పరిణామం రాష్ట్రానికి 3 పార్టీలు కలయిక, పొత్తులు ప్లస్ విజయం వైపు వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కలిసి వెళ్తడం వల్ల మంచి కలిసి ఉంటే కలుసుకునే మంచి ఆలోచనతో గతంలో జరిగింది. కాబట్టి అది మళ్ళీ 14 రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీ నిలిచిపోతారు. వాస్తవమే, ఆయన చాలా తెలుసు, మా సోదరుడు కరెక్ట్గా చెప్తారు. ఏం చెప్పిన భవిష్యత్తులో అలా జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి ఉండేది, ఆయన దానికి పలా నాయకుడు ఉండేవాడు, ఆయన హీరో ఉండేవాడు, ఒంటరిగా వచ్చాడు, ఆయన అబ్రహం లింక్ లాగా నిలబడ్డాడు అని కొన్ని కథలు చెప్పుకునే పరిస్థితి 2008 వస్తుందేమో అని మా వెంకటరెడ్డి గారి ముందు ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు. ఆయన వెళ్ళిపోయాడు, నేను ఏకీకరిస్తున్నాను హీరో అని చెప్పుకుంటాడు. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను సార్. ఇద్దరు అండర్స్టాండింగ్స్ తో కొన్ని పెయిన్ఫుల్ సీట్స్ ఉన్నాయి, కొన్ని అడిషనల్ సీట్స్ ఉన్నాయి, కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీజేపీ వారు వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చున్న యువ కమిటీలో మార్పులు చేర్పులు మీరు రన్నింగ్ ప్రెస్ చెప్పలేకపోయినా నా ఘటనలో తెలుసు కాబట్టి చెప్తాను. కొన్ని సర్దుబాట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని ఎలా సర్దుకోవడానికి మా నాయకులు చేయాలని ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టీం ని హైదరాబాద్ అమరావతిలో పెట్టారు. వాళ్ళ